హాయ్ గైస్, రింగ్ లైట్ డ్రాప్లో అయితే ఏముంటుంది అయితే ఈరోజు వీడియోలో అయితే చూసుకుందాం మనం. ఇదైతే పిన్స్ టైప్ అయితే ఉంది, నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. దీంట్లో అయితే వామ్ ఒకటి, వైట్ ఒకటి, అదే కూల్ ఎల్ఈడి ఒకటి, వైట్ ఎల్ఈడి ఒకటి ఉన్నాయన్నమాట. లైట్గా డిఫరెన్స్ వస్తుంది కలర్లో. ట్రై చేసి చూద్దాం అవ్వండి. దీనికి 5 volts ఇవ్వాలా, 12 volts ఇవ్వాలా? ఇక్కడేమో థ్రెడెడ్ బోల్ట్ అవుట్ ఉంది. ఇక్కడ ఈ పైన, ఆ పైన మిగిలిన వచ్చేసి ఇవి. ఒకటి వచ్చేసి ఇందులో కామన్ పాజిటివ్ని కామన్గా ఇచ్చేసారు, నెగిటివ్ అన్కామన్గా అయితే ఉంది. అంటే రెండింటికి పాజిటివ్ మధ్యలో అదే, నెగిటివ్ దీనిది. ఇదిగోండి ఇక్కడ రాసాడు. వామ్ వైట్కి డబ్ల్యూ అని, వైట్కి వై అని పెట్టి మైనస్ పెట్టాడు ఇక్కడ. ఇది ఎన్ని వోల్ట్సో చూడాలి. మళ్ళీ మనం వోల్టేజ్ తప్పితే కలిపే ఛాన్స్ ఉంది. ఏమో మరి, నాకు దొరికింది స్క్రాప్ యార్డ్లో తెచ్చాను అంతే. ఈ డిఫ్యూజర్ కోసం అయితే తెచ్చాను నేను తేవడం. ఇందులో నేను RGB లైట్స్ ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేశాను. నో, నేను దీన్నైతే ఇప్పేసాక నేనైతే ఇది 12 volts 2 ampere అడాప్టర్ మీద అయితే రన్ చేస్తున్నాను. ఇందులో కామన్గా పాజిటివ్ ఇచ్చాడు. ఈ 4 parts కింద డివైడ్ అయిందనమాట ఈ రింగ్ మొత్తం. ఒక్కొక్క దాంట్లో 10 LEDs ఉన్నాయి. వామ్ వైట్ 10, కూల్ వైట్ 10, మొత్తం 20 LEDs. ఇక్కడ ఒక దాని పార్ట్కేమో కామన్గా పాజిటివ్ ఇచ్చారు, పాజిటివ్ పెట్టిస్తున్నాయి. ఇది నెగిటివ్ అనమాట, అంటే రెడ్ కలర్లో ఉందని పాజిటివ్ అనుకోకండి, ఇక నెగిటివ్. ఇక్కడ కూడా టచ్ చేయొచ్చు. ఇక్కడ టచ్ చేసిన వెళ్తుంది. నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే 2 షార్ట్ అయిపోతే బాగోదు కదని. ఇది కూల్ వైట్, బ్రైట్నెస్ పర్లేదు. ఇది వామ్ వైట్, అది వితౌట్ డిఫ్యూజర్ కదా. ఇక్కడ డిఫ్యూజర్ పెడుతున్నాను చూడండి. దీన్ని డిఫ్యూజర్ అంటారు అనమాట. నేను మెయిన్ తేవడానికి కూడా కారణం ఇదే. అక్కడ చూడండి, ఇక్కడ ఈ డిఫ్యూజర్ మెయిన్ చేసి పని ఏంటంటే మన కళ్ళకి హార్మ్ అవుతుంది అనమాట. ఈ ఎల్ఈడి ఇలాగ మన కంటి మీద పడితే మనకు హార్మ్ అవుతుంది, కంటికి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ లేకుండా ఈ డిఫ్యూజర్ పనిచేస్తుంది. ఇదే గైస్ రింగ్ లైట్ లోపల ఉండేవి. ఒక డిఫ్యూజరు, ఒక హోల్డరు, ఎల్ఈడి స్ట్రిప్స్, అంతే. కాలితే ఇది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ రింగ్లో రాదు, అది స్క్వేర్లో వస్తుంది. కొద్దిగా మీరు ఎఫెక్ట్ పెట్టారంటే రింగ్లో వస్తుంది. స్క్వేర్లో వచ్చి అలాగా అక్కడ ట్యూబ్లైట్ ఉన్నాయి కదండి, అక్కడ ట్యూబ్లైట్ ఉంది కదా, అలాంటి ఒక 4 pieces జాయింట్ చేసుకుంటే మీరు ఇలా స్క్వేర్లో కూడా తయారు చేసి స్క్వేర్లో వస్తుంది. అప్పుడు అది రింగ్ లైట్ రాదు, అప్పుడు స్క్వేర్ లైట్ అవుతుంది, రింగ్ లైట్ అవుతుంది.